హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుచులు ఈరోజు వీడియో వచ్చేసి సూపర్ టేస్ట్గా ఉన్న వంకాయ శనగపప్పు మసాలా కర్రీ అండి. కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి. చాలా బాగా కుదిరిందనమాట కర్రీ మాత్రం. ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఇది మా పెరట్లో ఉన్న వంకాయ చెట్టు అండి. ఇప్పుడు మా చెట్టుకు కాసిన వంకాయలతో నేను కర్రీ అనేది వండబోతున్నానండి. ఇవి సన్న వంకాయలు అనమాట. వీటితో కర్రీ వండుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఇవన్నీ కట్ చేసుకొని నేను కర్రీ వండుతున్నాను. ఇప్పుడు వంకాయ కర్రీ కోసం నేను ముందుగా శనగపప్పు అనేది ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక అరగంట ముందు నానబెట్టానండి. ఇప్పుడు ఈ వంకాయలని ఒక గిన్నెలోకి తీసుకొని వంకాయలు మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాను అనమాట. కొద్దిగా ఉప్పు కూడా వేసానండి. మనం ముక్కలు కట్ చేసుకున్న తర్వాత నల్లగా రాకుండా ఉండటానికి ముందుగా నేను ఉప్పు అనేది వేసుకున్నాను. ఇప్పుడు కర్రీలోకి ఒక పెద్దలపై 2 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక వంకాయను వచ్చేసి నేను 8 ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇవి చాలా లేత వంకాయలుగా ఉన్నాయండి. ఊరికిని కూర కూడా ఊరికినే మగ్గిపోయిద్ది అనమాట. కర్రీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు, అవి బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా అలాగే పెద్దలపై కూడా ముక్కలు కూడా వేసుకొని ఈ నూనెలో ఈ పెద్దలపై టమోటా బాగా మగ్గిపోవాలండి. ఇవి వేగుతున్నప్పుడు కొద్దిగా పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా వేపుకుందాము. ముందుగా నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకుంటున్నానండి. ఈ వంకాయలన్నీ ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఒక్కసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకుందాము. వంకాయలు అయితే కొద్దిగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు కూర కారం అనేది వేసుకుందాము. ఈ కర్రీలోకి కూర కారం అనేది చాలా బాగుంటుంది. కూర కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకొని కొద్దిగా వాటర్ అనేది పోసుకుందాము. ఈ కొద్దిగా వంకాయలు ఉడకాలి కాబట్టి ఎక్కువ పోసుకోమాకండి. నేను ఒక అర గ్లాసు వాటర్ అనేది పోసుకున్నాను. ఇలా కలుపుకొని ఇంకాసేపు ఉడికించుకుందాము. బాగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికేటప్పుడు ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న ధనియాలు జీలకర్ర పొడి అండి. ఒకసారి కలుపుకుందాము. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగా కుదిరిందనమాట కర్రీ మాత్రం. వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్ అండి సూపర్, మీరే అంటారు చాలా బాగుందని. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ అనేది పెట్టండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.